పోవాలంటే బస్సు మన ఇంటి దగ్గరకు వస్తుందా? ఇంటికాంచి బండి మీదనో ఆటో ఎక్కువ బస్ స్టాండ్కి పోతాం. ఆడ బస్ ఎక్కి టికెట్ తీసుకుంటాం. రైల్ స్టేషన్ పోవాలంటే బస్ ఎక్కుతాం, కుదరకుంటే ఆటో ఎక్కుతాం. 2-3 మారాలంటే ఛార్జీలు గట్టిగానే అవుతాయి. ఎన్నడో ఒకనాడు పోయేటోళ్ళకి తప్పదు గాని దినం ప్రయాణం చేసేటోళ్ళకి కూడా గిట్లనే పెట్టుకోవాలంటే కష్టమే కదా. ప్రయాణాలు చేసే పట్నం పబ్లిక్ కోరికేందంటే ఒక్క కారట్టు 3 బండ్లు. ఆర్టీసీ బస్సు, ఎంఎంటీఎస్, మెట్రో రైలు. బస్సు దిగి మెట్రో ఎక్కినా, మెట్రో దిగి ఎంఎంటీఎస్ ఎక్కినా, ఎంఎంటీఎస్ దిగి బస్ ఎక్కినా మూడిట్ల చెల్లాలనేది మనోళ్ళ ఆపోచన. 3 సర్వీసెస్ ఒక కార్డు ఉంటే అందరికి ఎస్పెషల్లీ ఉమెన్ కి చాలా హెల్ప్ అవుతుంది. లోపల ఎక్కడో ఖాళీలు ఉంటాం, అక్కడికి వచ్చి బండి పెట్టాలని కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. మా ఖాళీని ఎక్కి మెట్రో వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది. పోయే దూరాన్ని బట్టి మెట్రోలో పోయినా బస్ ఎక్కక తప్పదు, ఎంఎంటీఎస్ ఎక్కినా మళ్ళా బస్ స్టాప్ కు రాక తప్పది. 3 మాటల 3 టికెట్లు తీసుకోవాలి. మళ్ళా దేని లెక్క దానిదేనాయే. గిట్ల కాకుండా అన్నిటికి కలిపి ఒకటే టికెట్ పెట్టాలి. నెల పాస్ దేవాలనేది షాన్ రోజుల కంచి నడుస్తున్న డిమాండ్. యూరోప్ కంట్రీస్ లో ఒకటే కార్డు ఉంటుంది, బస్సు గానీ ట్రైన్ గానీ ఎక్కడైనా పనిచేస్తుంటది అనమాట. సో అట్లాంటి కార్డు అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అయితే ఎంఎంటీఎస్, ఆర్టీసీ రెండిటికి లంకె నడుస్తుంది. ఇప్పుడు నెలకు 1350 రూపాయలు కడితే చాలు, అండ్ల ఇళ్ళ షెల్లె పాసిస్తారు. సిటీ అంతటా ఏడికెంచి ఏడికైనా ఎన్ని మాటలైనా తిరిగే సౌలతుంది. వీళ్ళిద్దరు మంచిగానే కలిసి ఒక్క తోవల పోతాండ్రు గాని మెట్రోనే నా పట్టాలు నాయి, నా పైసలు నాకే అంటుందట. కంబైన్డ్ పాసెస్ గురించి డిస్కషన్స్ అయ్యాయి కానీ మెట్రో నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ రాలేదు. మీరు భూమి మీద పోతారు, నేను మీదికెళ్ళి పోతా, నన్ను మీరు అందుకోలేరు, మీకు నాకు పోతేడ కుదురుతుందని బిర్రో ఏమో మరి.